అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా స్వీడన్ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్. ఇండియా స్వీడన్ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీలో సహకారాన్ని పెంపొందించడానికి ఇండియా మరియు స్వీడన్ సంతకాలు చేశాయి. సో మనము ఇటీవల కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వివిధ దేశాలతో కుదిరిన ఎంఓఎస్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. నిన్ననే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య కుదిరిన 17 అగ్రిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియాకి స్వీడన్కి మధ్య కుదిరిన ఒక అగ్రిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీస్లో కోఆపరేషన్ని పెంపొందించుకోవాలి, సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఒక అగ్రిమెంటు న్యూఢిల్లీలో కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిజిటల్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవడం కోసము ఒక కారిడార్ను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాని పేరే సిటాక్ అనే కారిడార్, అంటే స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్. స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. దీన్ని ఇటీవల జరిగిన న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఏదైతే ఉందో ఆ సమ్మిట్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈ అగ్రిమెంట్ కుదరడం జరిగింది. దీన్ని ఇండియా ఏఐ మిషన్ మరియు స్వీడన్కు చెందిన బిజినెస్ స్వీడన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి కీ టర్మ్స్ అగైన్. ఇండియా ఏఐ మిషన్ అంటే దీన్ని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, మీటీ. దీనికోసం 10,371.92 crore ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కేటాయించింది. 10,370.92 కోట్లు. సో ఇది అండి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీస్ గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఈ సంవత్సరం జరిగినది 4వ అంతర్జాతీయ ఏఐ సదస్సు, 4th ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏఐ సమ్మిట్ స్విట్జర్లాండ్లో జరగబోతోందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం, రైట్. సో ఇక నెక్స్ట్ టాపిక్. ఇక మనం చూస్తే మ్యాప్లో స్వీడన్ క్యాపిటల్ ఒకసారి చూసుకోవాలండి. స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యూరోపియన్ కంట్రీ, నార్వే, స్వీడన్, ఇక్కడ బాల్టిక్ సీ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. నెక్స్ట్ వన్, యాద్ వాషెం హోలోకాస్ట్ స్మారక చిహ్నాన్ని సందర్శించిన ప్రధాని మోడీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఒక స్మారక చిహ్నాన్ని సందర్శించారు. దాని పేరే యాద్ వషెం హోలోకాస్ట్ మెమోరియల్. యాద్ వషెం హోలోకాస్ట్ మెమోరియల్, యాద్ వషెం హోలోకాస్ట్ స్మారక చిహ్నం. మరి ఈ యొక్క ఈ మెమోరియల్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సందర్శించి నివాళులు అర్పించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే యాద్ వషెం హోలోకాస్ట్ మెమోరియల్ ఏ కంట్రీలో ఉంది, ఏ కంట్రీకి చెందినంటే ఇజ్రాయెల్. మరి ఏంటిది ఇది అసలు? ఇది ఏ విధంగా అయితే మనకి జనరల్గా అమరవీరుల త్యాగాల స్తూపాలను ఏ విధంగా వివిధ ప్రభుత్వాలు నిర్మిస్తూ ఉంటాయో అది కూడా ఇజ్రాయెల్ నిర్మించిన ఒక అమరవీరుల స్తూపం మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్కు సంబంధించిన ఇజ్రాయెల్లో జ్యూస్ ప్రజలు నివసిస్తారు, జ్యూస్ మతస్థులు. మరి 1930s ఆ టైంలో, 1930 1930s ఆ టైంలో జర్మనీలో నివసించే జ్యూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్పటి జర్మనీలోని నాజీ హిట్లర్ ప్రభుత్వం ఊచకోత కోసింది. చాలామంది, అంటే వివక్ష అని చెప్పవచ్చు, డిస్క్రిమినేషన్. అందులో భాగంగా సుమారుగా 6 million జ్యూస్ మరణించారు. సో వాళ్ళందరికీ కూడా ఒక స్మారక మెమోరియల్. సో దాన్ని మోడీ గారు సందర్శించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ ఉంది, ఏ కంట్రీ అంటే ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇరు దేశాల మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదరాలి అని చెప్పేసి, ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలి అని చెప్పేసి డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, చర్చలు స్టార్ట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మనకి ఇజ్రాయెల్తో ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరలేదు. అట్లా కూడా అడగొచ్చు క్వశ్చన్లు పడు. క్రింది వాటిలో భారతదేశం ఏ ఏ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కలిగి ఉంది అన్నప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ని ఇచ్చాడనుకో అది రాంగ్ అవుతుంది అట్లా. నెక్స్ట్ వన్, మణిపూర్ హింసపై జస్టిస్ చౌహాన్ కమిటీ. సెంట్రల్ గవర్నమెంట్ మణిపూర్ వైలెన్స్కి సంబంధించి జస్టిస్ చౌహాన్ కమిటీని వేసింది. మరి ఇక్కడ ఈ కమిటీకి ఎవరు హెడ్ అంటే జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ యాజ్ ఎ న్యూ చైర్పర్సన్ ఆఫ్ మణిపూర్ వైలెన్స్ కమిషన్. మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మణిపూర్
నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మణిపూర్లో 2023లో వైలెన్స్ స్టార్ట్ అయింది. 2023లో ఒక ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఒక జాతుల మధ్య వివాదము. మరి దానికి మెయిన్ రీజన్ ఏంటి, మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి మణిపూర్ వైలెన్స్కి సంబంధించి. మణిపూర్లో మెయిన్గా మీటీస్ అంటే వ్యాలీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వ్యాలీ అంటే లోయలు, మనం ట్రిక్ కూడా చెప్పుకున్నాం, వ్యాలీ లోయలు లేదా మైదానాల్లో నివసించే ప్రజల్ని మీటీలు అని అట్లా మనం ట్రిక్ గుర్తుపెట్టుకున్నాం. అలానే కూకీ జో అని చెప్పేసి ఉంటారు. కూకీ జో అంటే వీళ్ళు ట్రైబ్స్, హిల్ ట్రైబ్స్, కొండల్లో నివసించే వాళ్ళు, అట్లా కూడా మనం ట్రిక్ గుర్తుపెట్టుకున్నాం, కొండల్లో నివసించే వాళ్ళు కూకీలు అని. అలానే నాగాస్ కూడా ఉంటారు. నాగాస్ జనరల్గా నాగాలాండ్లో ఉంటారు, అరుణాచల్ ప్రదేశ్లో కొంతమంది ఉంటారు, ఈ మణిపూర్లో కూడా ఉంటారు. అయితే మెయిన్గా ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయిందంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి తప్పకుండా, ఒక 2 minutes. మణిపూర్ ఏదైతే ఉందో మణిపూర్లో మీటీస్ సుమారుగా మోర్ దాన్ 50% పాపులేషన్ ఉంటారు. మణిపూర్ యొక్క మొత్తం జనాభాలో 50కి పైగా శాతం ప్రజలు మీటీలే ఉంటారు. అంటే వాళ్ళు పాపులేషన్ పరంగా డామినెంట్, జనాభా పరంగా వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. వీళ్ళు కూకీలు వచ్చేసి లైక్ ఒక 20-25% అంత మాత్రమే ఉంటారు కొండల్లో నివసించే వాళ్ళు. కానీ కూకీస్ వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. మీటీస్ డిమాండ్ ఏంటంటే మాకు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వండి, గిరిజన హోదా ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు అధికంగా నివసిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మా ల్యాండ్ అనేది మేము మా అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, మా యొక్క ఐడెంటిటీని కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఒకవేళ గ్రేటర్ నాగాలిం, ఈ నాగా ప్రజలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్లో నివసిస్తూ ఉన్న నాగా జాతి ప్రజలు గ్రేటర్ నాగాలిం పేరిట ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఒక ప్రత్యేక దేశం తరహాలో గ్రేటర్ నాగాలిం. సో భవిష్యత్తులో ఇటువంటివి వచ్చినప్పుడు మా అస్తిత్వమే, మా యొక్క ఐడెంటిటీనే, మా కల్చరే దెబ్బతింటుందని చెప్పేసి మీటీలు ఎస్టీ స్టేటస్ ఇవ్వండి, మాకు కూడా ఎస్టీ స్టేటస్ ఇస్తే ఆ యొక్క కొండ ప్రాంతాల్లో హిల్ ఏరియాస్లో మేము కూడా భూములు కొనుక్కుంటాము, ల్యాండ్ కొనుక్కుంటాము అన్నట్టుగా. సో దానికి కూకీలు అటు జనరల్గానే ఇంకా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అంతే కదా. సో అట్లా వివాదం స్టార్ట్ అయిందనమాట. సో మీటీలు కూకీ జో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఆల్రెడీ మణిపూర్లో రాష్ట్రపతి పాలన చూసాం, రీసెంట్గానే మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తేసారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క కమిటీకి, మణిపూర్లో జాతుల మధ్య జరుగుతూ ఉన్న హింసపై ఏర్పాటైన కమిటీకి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ని గవర్నమెంట్ నియమించింది. మరి ప్రస్తుతము ఈ పదవిలో ఉన్న జస్టిస్ అజయ్ లాంబా గారు రాజీనామా చేయడంతో ఈ కమిషన్కి ఇతన్ని చైర్మన్గా చేయడం జరిగింది. మరి ఈ కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మార్చ్ 1 2026 అంటే రేపటి నుంచి బాధ్యతలు చేపడుతుంది. నెక్స్ట్ వన్, ఎన్సీఆర్టీ బుక్ వివాదం. ఎన్సీఆర్టీ బుక్ వివాదం గురించి ఒకసారి తెలుసుకోవాలండి, బేసిక్ థింగ్స్ మనం చూస్తాను. గత కొన్ని రోజుల నుంచి ఎన్సీఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ పైన సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఎన్సీఆర్టీ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ. ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద ఉండే ఒక సంస్థ. మరి ఎన్సీఆర్టీ రీసెంట్గా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ని తీసుకొని వచ్చింది. ఒక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠాన్ని ప్రవేశపెట్టింది. ఆ పాఠంలో జ్యుడిషియల్ కరప్షన్ గురించి ప్రస్తావించింది, న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి గురించి ఆ పాఠంలో చేర్చడం జరిగింది. అంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఏ విధంగా అవినీతి ఉంది, జ్యుడిషియల్ కరప్షను, అలానే న్యాయ వ్యవస్థలో కేసులు ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయి, జ్యుడిషియల్ పెండెన్సీ, అలానే న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన జడ్జెస్ కంటే ఎంతమంది తక్కువగా ఉన్నారు, అంటే వేకెన్సీస్ ఇన్ జ్యుడిషియరీ, ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేసిందనమాట. అయితే సుప్రీంకోర్టు దీన్ని జీర్ణించుకోలేకపోయింది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీరు రీసెంట్గా చూస్తే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్, జస్టిస్ యశ్వంత్ వర్మ గారికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఇంట్లో కాలిన నోట్ల కట్టలు కనిపించాయి, బర్న్ట్ క్యాష్. అంటే అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి కదా. సో ఇట్లా న్యాయ వ్యవస్థలో కూడా కరప్షన్ ఉందని చెప్పేసి ఆ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ముద్రిస్తే మీరు జ్యుడిషియరీ యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీస్తూ ఉన్నారు, న్యాయ వ్యవస్థ యొక్క
ఖ్యాతిని, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ఇమ్మీడియట్గా బ్యాన్ చెయ్యండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ ముగ్గురు జడ్జిల ధర్మాసనం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, అలానే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారు, జస్టిస్ విపుల్ పచోలి గారి ధర్మాసనం, ముగ్గురు సభ్యుల ధర్మాసనము డైరెక్షన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎన్సీఆర్టీ సారీ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సో ఆ బుక్ని బ్యాన్ చేస్తా ఉన్నట్టు ప్రకటించింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఆ 8th క్లాస్ బుక్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆ 8th క్లాస్ బుక్ వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్, 8th గ్రేడ్ 8th క్లాస్ అట్లా. సో ఇలాంటివి కాంటెంపరీ ఇష్యూస్ ఐడియా ఉండాలండి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. టీచర్ యాప్ 2.0 లాంచ్ చేసినప్పుడు దీక్ష అనే ఒక పోర్టల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దీక్ష అంటే ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనే పోర్టల్. దాన్ని లాంచ్ చేసినది ఎన్సీఆర్టీ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఎప్పుడైనా ఎన్సీఆర్టీ అయినా సిబిఎస్ఈ అయినా ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందో ఒకసారి ఐడియా ఉండాలి. మరి ఎందుకు ఇది విధంగా చెప్పాలంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎట్లా లింకప్ చేసుకోవాలంటే జ్యుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ వివాదము అని చెప్పవచ్చు. న్యాయ వ్యవస్థ మరియు ఈ యొక్క ప్రభుత్వాల మధ్య వివాదము, జ్యుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ టజ్జల్ అంటే వివాదము. మరి మీకు ఐడియా ఉందా? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి పాలిటీలో మీరు ఎవరైతే పాలిటీ చదివి ఉంటారో ఐడియా ఉంటుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 2014లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014ని తీసుకుని వచ్చింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014. దీని ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టులలో జడ్జిల నియామకానికి, సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జెస్ను అపాయింట్ చేయడం కోసము ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థని తీసేసి దాని స్థానంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొని వస్తే సుప్రీంకోర్టు 2015లో 4:1 మెజారిటీతో 4:1 అంటే 4:1 మెజారిటీతో దాన్ని కొట్టేసింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి విరుద్ధము, ఎన్జాక్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తూ ఉంది, రాజ్యాంగంలో ఉన్న మౌలిక స్వరూపాన్ని ఇది ఉల్లంఘిస్తూ ఉందని చెప్పేసి కొట్టిపారేసింది. సో అట్లా లింకప్ చేసుకోవాలండి ఒకసారి ఎప్పుడైనా కానీ. సో ఇది సరిపోతుందండి మనకి ఇన్ఫర్మేషన్. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మపై దర్యాప్తు కమిటీ, ఇందాక చెప్పుకున్నట్టు మన మాజీ జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్గా ఉన్న వర్మ గారు పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కమిటీని పునర్నిర్మించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. ఈ యొక్క జస్టిస్ వర్మ గారి పైన ఎంక్వైరీ చేయడం కోసం ప్యానెల్ని రీకాన్స్టిట్యూట్ చేశారు. రీకాన్స్టిట్యూట్ అంటే మళ్ళీ పునర్నిర్మించారు. మరి యాక్చువల్లీ ఈ కమిటీని 2025 మార్చిలోనే వేశారు. 2025 మార్చిలోనే అతని ఇంట్లో కాలిన నోట్ల కట్టలు కుప్పలుగా దొరికినాయి. సో మరిక ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు పునర్నిర్మించిన ఈ ప్యానెల్లో ఎవరున్నారు అంటే జస్టిస్ అరవింద్ కుమార్ గారు, సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ అరవింద్ కుమార్ గారు, అలానే బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ గారు, అలానే కర్ణాటక హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బివి ఆచార్య గారు, ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కమిటీస్ అడుగుతాడండి. ఇక మరి కమిటీ March 6th నుంచి అమల్లోకి రాబోతోంది. March 6th 2026 నుంచి ఇది తన ఎంక్వైరీని చేపట్టబోతోంది. అగైన్ 3 member కమిటీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, త్రిపురలో మొదటి రాష్ట్ర ఆవిష్కరణ మిషన్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్. త్రిపురలో మొదటి రాష్ట్ర ఆవిష్కరణ మిషన్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్డ్ ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ఇన్ త్రిపుర. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్ ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ఇన్ త్రిపుర. మరి ఏంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్. మరి ఏంటి ఇది స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ అంటే? ఇక్కడ ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఆవిష్కరణలు, నూతనాత్మకత ఆవిష్కరణలు. మన యొక్క మైండ్స్కి పదును పెట్టి, మనం బుర్రలకు పదును పెట్టి కొత్త ఆలోచనల్ని కనుక మనము రూపాంతరం చెందించి ఏవైనా డెవలప్ చేస్తే అప్పుడు మనం అభివృద్ధి చెందినట్టు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, త్రిపురలో ఫస్ట్ టైం ఒక స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ని లాంచ్ చేశారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్ర ఆవిష్కరణ మిషన్. ఏంటిది ఇది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
ఇండియాలోని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లలో, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆవిష్కరణను, ఇన్నోవేషన్ డెవలప్ చేయాలి, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ఆవిష్కరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎవరి మిషన్ అని చెప్పొచ్చు? ఇది నీతి ఆయోగ్ది. మరి అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఎప్పుడు లాంచ్ చేసింది నీతి ఆయోగ్ అంటే 2016 జనవరి 16న 2016 జనవరి 16న లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక త్రిపుర చీఫ్ మినిస్టర్ సమక్షంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. త్రిపుర చీఫ్ మినిస్టర్ వచ్చేసి మానిక్ సాహా గారు. మానిక్ సాహా. మరి ఇక్కడ ఆవిష్కరణ అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఇన్నోవేషన్కి సంబంధించి ఏమైనా ఇండెక్స్లు ఉన్నాయా? మనం డిస్కస్ చేసుకున్నాం కానీ మెనీ టైమ్స్ మనము మెనీసార్లు డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంతర్జాతీయ ఆవిష్కరణల సూచిక. మరి 2025 ర్యాంకింగ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మరొకసారి లింకప్ చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ని ఎట్లా లింక్ చేయాలంటే, మనకి ఏదైనా ఒక పదం వార్తల్లో ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఇండెక్స్లు ఏమైనా ఉన్నాయో ఆలోచించాలా మనము. సో మరి ఇక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది 2025లో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, యుఎన్కు చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, పోర్ట్లండ్స్ ఇన్స్టిట్యూట్ సహకారంతో దీన్ని రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ విడుదల చేసిన ఎడిషన్ 18వ ఎడిషన్, 2025లో రిలీజ్ చేసిన ఎడిషన్ 18వ ఎడిషన్. మొత్తం 139 కంట్రీస్ని పరిగణలోకి తీసుకునింది, 139 ఎకానమీస్ని ఎవాల్యుయేట్ చేసింది, 100 ఇన్నోవేషన్ క్లస్టర్స్ని, 100 ఇన్నోవేషన్ క్లస్టర్స్ని పరిగణలోకి తీసుకునింది. ఇన్నోవేషన్ క్లస్టర్ అంటే సిటీలు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఇన్నోవేషన్ సిటీలని పరిగణలోకి తీసుకునింది. మరి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2007లో లాంచ్ చేశారు ఫస్ట్ టైం. 2007లో మీరు చూస్తే ఆ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందండి? స్విట్జర్లాండ్. సెకండ్ ఏముంది? స్వీడన్. థర్డ్ అమెరికా. ఇండియా వచ్చేసి 38th ప్లేస్. ఇండియా 2024లో 39th ప్లేస్ ఉండింటే 2025లో 38th ప్లేస్, ఒక స్థానం మెరుగుపడింది. మరి లాస్ట్ ప్లేస్లో ఏది ఉంది? 139 ప్లేస్లో నైజర్. అట్లా గుర్తు చేసుకోవాలండి మనము. సో ఇది ఇక నీతి ఆయోగ్ విషయానికి వస్తే నిన్న తెలుసుకున్నాం. నీతి ఆయోగ్కి సీఈఓగా నిధి చిబ్బర్ అనే ఒక ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ నియమితురాలయ్యారు అని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకున్నాం నీతి ఆయోగ్ గురించి నిన్ననే. నీతి ఆయోగ్ జనవరి 1, 2015 ఏర్పాటైందని చెప్పేసి. నెక్స్ట్ వన్, తరంచు స్టీల్ బ్రిడ్జ్ని రక్ష రాజ్య మంత్రి సంజయ్ సేతు గారు నార్త్ సిక్కిం, ఉత్తర సిక్కింలో దీన్ని ప్రారంభించారు. మరి ఇక్కడ బ్రిడ్జెస్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఆ బ్రిడ్జెస్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఇక ఈయనెవరు? సంజయ్ సేతు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్, అంటే ఈ యొక్క రక్షణ శాఖ సహాయ మంత్రి అని చెప్పవచ్చు. సంజయ్ సేతు గారు తరంచు స్టీల్ బ్రిడ్జ్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఉత్తర సిక్కింలో కనెక్టివిటీని పెంపొందించాలి. ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్ లాచెన్ రోడ్డు మధ్య కనెక్టివిటీని పెంపొందించాలి. ఇది డజన్ మ్యాటర్ అండి, మనకు అవసరం లేదు. ఏ బ్రిడ్జ్ అయినా అంతే కదా, బ్రిడ్జ్లైనా, రోడ్లైనా, రైల్వేలైనా, ఎయిర్పోర్ట్లైనా ఎందుకు వేస్తారు? కనెక్టివిటీని పెంపొందించడం కోసం. ఇక మరి ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించినది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. మరి సిక్కిం చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే ప్రేమ్ సింగ్ తమాంగ్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇటీవల ఈ బ్రిడ్జిల విషయానికి వస్తే కుమార భాస్కర వర్మ సేతు బ్రిడ్జ్ గురించి తెలుసుకున్నాం, అస్సాము. అలానే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ బ్రిడ్జ్. భారతదేశ్ మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్ అంటే అంజీకట్ బ్రిడ్జ్. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అంటే అంజీకట్ బ్రిడ్జ్. రెండు కూడా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ డిస్టిక్లో నిర్మించారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో తరంచు స్టీల్ బ్రిడ్జ్ సిక్కిం. నెక్స్ట్ వన్, ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి, బట్ ఎనీవే ఇది అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఈ దేశంలోనే మొట్టమొదటి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ. దేశంలోనే మొట్టమొదటి అమార్ఫస్ ఎలక్ట్రికల్ సిటీ. నేను చెప్తానండి దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, ప్రొటేరియల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ, ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ దేశంలోనే తొలిసారిగా. ఆంధ్రప్రదేశ్లో అమెరికా జపాన్కు చెందిన ఒక సంయుక్త కంపెనీ జాయింట్ కంపెనీ ప్రొటేరియల్ స్టీల్ ప్లాంటు ఏపీలో భారతదేశపు మొట్టమొదటి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉంది.
ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ప్రొటెరియల్ స్టీల్ ప్లాంట్. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు? తిరుపతిలోని శ్రీ సిటీలో. మరి ఇక్కడ ఏంటిది అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి? తొలి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ అంటే మనకి జనరల్గా ట్రాన్స్ఫార్మర్లలో స్టీల్ వాడతారు, కన్వెన్షనల్ స్టీల్, సాంప్రదాయమైన స్టీలు. కానీ దాన్ని వాడడం వల్ల ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండదు, శక్తి వృధా అవుతుంది, విద్యుత్ వృధా అవుతుంది. అలా కాకుండా ఈ అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్, అమార్ఫస్ మెటీరియల్స్, అమార్ఫస్ పదార్థాలతో తయారు చేసే ఎలక్ట్రికల్ స్టీల్ని ట్రాన్స్ఫార్మర్లలో వాడడం వల్ల శక్తి సామర్థ్యం పెరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలానే లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, దేశంలోనే తొలి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ? తిరుపతి శ్రీ సిటీ. దీన్ని 1350 crore ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేస్తున్నారు, 1350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. మెట్ గ్లాస్ ఇండియా పేరుతో ఈ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మెట్ గ్లాస్ ఇండియా పేరుతో. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 2026 అక్టోబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో అట్లా అండి. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ అంజదీప్ యుద్ధ నౌక ప్రారంభం. ఐఎన్ఎస్ అంజదీప్ యుద్ధ నౌక ప్రారంభం. ఇండియన్ నేవీ కమిషన్డ్ డాల్ఫిన్ అంటర్ ఐఎన్ఎస్ అంజదీప్. ఇలాంటివి మనకి కంటిన్యూస్గా వార్తల్లోనే ఉంటాయి కదండి. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ అంజదీప్, ఇలాంటివి మనకి వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ డిఫెన్స్కి సంబంధించి అసలు ఐఎన్ఎస్ అంజదీప్ అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, దీన్ని లెంగ్త్ ఎంత, అలాంటివి తెలుసుకోవాలా. ఇక ఐఎన్ఎస్ అంజదీప్ యుద్ధ నౌక ఇండియన్ నేవీ నీడ్స్ కోసం దీన్ని రూపొందించారు, భారత నావికాదళం అవసరాల కోసం దీన్ని రూపొందించారు. దీన్నే డాల్ఫిన్ హంటర్ అని కూడా పిలుస్తారు. డాల్ఫిన్ హంటర్ టెక్నాలజీని యూజ్ చేశారు. మరి ఎక్కడ ప్రారంభించారంటే శుక్రవారం, అంటే నిన్న చెన్నైలో ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారు? నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నౌకను జాతికి అంకితం చేశారు. ఇండియన్ నేవల్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి డెడికేటెడ్ టు ద నేషన్. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది 1 by 1 తెలుసుకుందామండి. ఇదేంటిది? ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్లను నాశనం చేయడానికి ఉపయోగించే ఒక యుద్ధ నౌక. ఈ యొక్క రోగ్ కంట్రీస్కి సంబంధించిన సబ్మెరైన్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం యూజ్ చేసే ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది స్వదేశీయంగా దీన్ని తయారు చేశారు, అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే దీన్ని తయారు చేశారు. ఇట్ ఈస్ ఇండిజినస్లీ బిల్ట్. మరి ఎన్నవది? 4వ స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ అంజదీప్ అంటే ఇది కర్ణాటకలోని కార్వార్ తీరంలో ఉన్న ఒక ద్వీపము. అంజదీప్ అనేది కర్ణాటకలోని కార్వార్ కోస్ట్కి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్, ఒక ద్వీపము, దాని పేరే పెట్టడం జరిగింది. మరి దీన్ని నిర్మించినది కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ కంపెనీ. ఈ నౌక పొడవు వచ్చేసి 77 మీటర్స్, దీని లెంగ్త్ 77 మీటర్సు. మరి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే టార్పెడోస్ ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా వెపన్స్ అండి, ఆయుధాలు. లైట్ వెయిట్ టార్పెడోస్, తేలికపాటి టార్పెడోలు, సెన్సార్లు, వెపన్స్, రాకెట్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో లెంగ్త్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఏడాది మరో 15 నౌకలను కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. ఈ ఇయర్ అడిషనల్గా మరో 15 వార్షిప్స్ని కూడా కమిషన్ చేయబోతూ ఉన్నారు. సో మరి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కడ ప్రారంభించారంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని ఐఎన్ఎస్ అంజదీప్ని చెన్నైలోని కట్టుపల్లి వద్ద తమిళనాడు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026. మనం ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ అగ్నివర్ష, ఎక్సర్సైజ్ వజ్ర ప్రహారు, ఇలాంటి దండిగా తెలుసుకుంటున్నాం అండి. ఇవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయండి. మనకి గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజెస్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఈ విన్యాసాలు 2 టైప్స్. ఒకటి డొమెస్టిక్, అంటే మన దేశంలోనే మన భద్రతా దళాలు నిర్వహించే వ్యాయామాలు. డొమెస్టిక్గా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్వహించే ఎక్సర్సైజెస్. ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మన దేశం వేరే కంట్రీతో కలిసి నిర్వహించే ఎక్సర్సైజు, అట్లాంటివి. సో ఇక్కడ ఈ డొమెస్టిక్ ఎక్సర్సైజులు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయండి. ఎక్సర్సైజ్ వాయుశక్తి అంటాడు, రుద్రశక్తి అంటాడు,
ఇవి ఎందుకు ఎప్పుడు రిపీటెడ్గా ఇలాంటి పేర్లతో వివిధ పేర్లతో నిర్వహిస్తూ ఉంటారు అంటే భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క క్యాపబిలిటీని టెస్ట్ చేయడం కోసం, రైట్. మరి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ వాయుశక్తి విషయానికి వస్తే దీన్ని ఎక్కడ నిర్వహించారండి? రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్టిక్, రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అంటే ఏంటి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో. మరి ఇక్కడ ఈ విన్యాసంలో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు, ఆమె చూశారు. ఎందుకు? ఆమె చెప్పాం కదా, ఆమె త్రివిధ దళాలకు అధిపతి, సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి. మరి ఇందులో సుఖోయ్ 30 యుద్ధ విమానం, సుఖోయ్ 30 మార్క్-ఐ యుద్ధ విమానము, MiG-29 ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాల్గొన్నాయి. ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని కూడా ఇందులో ప్రదర్శించారు, రైట్. సో మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, నిన్ననే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి, లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ట్రావెల్ చేశారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్, దాన్ని ఎవరు డెవలప్ చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, బెంగళూరు హెడ్ క్వార్టర్స్. మరి ఈ యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. గుర్తుపెట్టుకోండి, ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్ యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన ఫస్ట్ ప్రెసిడెంట్, రైట్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ని సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ టెస్ట్ చేసింది. మరి తెలుగులో చెప్పాలి అంటే అత్యంత స్వల్ప శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. అగైన్ మనం తెలుసుకోవాల్సినది, ఏదైనా మిస్సైల్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ మిస్సైల్ రేంజ్ ఎంత, దాన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్. ఈ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది, దీన్ని సైనికులు భుజంపై నుంచి కూడా తరలించుకెళ్ళవచ్చు, భుజంపైన మోసుకుని కూడా వెళ్ళవచ్చు. దీన్నే మన్పడ్ సిస్టమ్ అంటారు. మెనీ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. మీకు ఇంకొక ఆస్పిరెంట్స్కి ఒక రిమైండర్ అండి, మీరు ఆస్పిరెంట్స్కి SNT సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మనము ప్రీవియస్ 1 yearలో మెనీ థింగ్స్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ముఖ్యంగా 2024 December 14th నుంచి AP Group 2 జరిగే వరకు కూడా మనము ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇయర్ ఎండ్ రివ్యూలు చేసినాము. చాలా వీడియోలు, స్పెషల్ వీడియోలు చేసినాం. మన హరీష్ అకాడమీ ప్లేలిస్ట్కి వెళ్తే ప్లేలిస్టులో SNT సెక్షన్ అని ఉంటుంది. 2024 December 14 నుంచి 2025 February 20 ఆ టైం వరకు మనం చేసాం. అందులో దాదాపు 20-25 వీడియోలు ఉంటాయండి. మిస్సైల్స్ ఇవన్నీ మీరు ఓపిక ఉంటే చూడండి, 1 year బ్యాక్వే కాబట్టి అవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ ఇంకొకసారి చెప్దాం. సో ఇక్కడ ఈ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇది ఒక మన్పడ్ సిస్టమ్, అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మ్యాన్ పోర్టబుల్ అంటే ఏంటి? ఒక మనిషి భుజాలపైన మోసుకొని వెళ్ళగలడు. మరి రేంజ్ ఏంటి? రేంజ్ ఇందాకే చెప్పాం, ఇది స్వల్ప శ్రేణి, అత్యంత స్వల్ప శ్రేణి, వెరీ షార్ట్ రేంజ్. దీని మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 8 kilometers, 8 kilometers. 4.5 kilometers ఎత్తులో ఉన్న ఏరియల్ టార్గెట్స్ని నాశనం చేయగలదు. 4.5 kilometers ఎత్తులో ఉన్న ఏరియల్ టార్గెట్స్ అంటే ఈ గాలిలో ఉన్న శత్రు దేశాలకు చెందిన టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు, నాశనం చేయగలదు. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం రేంజ్ 8 kilometers. ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఏరియల్ టార్గెట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ అబౌవ్ 4.5 kilometers రేంజ్. గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? డిఆర్డిఓకి చెందిన ఒక లేబొరేటరీ. ఎక్కడ ఉంది అది? హైదరాబాద్లో ఉంది లేబొరేటరీ, తెలంగాణ. దాని పేరు రీసెర్చ్ సెంటర్ ఇమరత్ లేబొరేటరీ. ఇది డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ, రైట్. సో రేంజ్ వెరీ షార్ట్ రేంజ్. మరి ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు? ఒడిషా తీరానికి దగ్గరలో ఉన్న చాందీపూర్, ఒడిషా కోస్ట్కి దగ్గరలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రయోగాలు వరుసగా 3 సార్లు నిర్వహించారు, 3 times నిర్వహించారు. సో అట్లా అండి. ఇక డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, రిపోర్ట్స్కి సంబంధించి గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక. గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 రిపోర్టు 2026లో 25 పేరిట నివేదికను విడుదల చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి,
మనకి ఇండియాలో మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ముఖ్యంగా యువతలో కావచ్చు, వృద్ధులలో కావచ్చు, మానసిక ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మనం రిపోర్ట్ 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందామండి, ఎవరు విడుదల చేశారు అటువంటివి. ఫస్ట్ ఈ రిపోర్ట్ని విడుదల చేసింది అమెరికాకు చెందిన ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ ఆర్గనైజేషన్ సేపియన్ ల్యాబ్స్. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్లో భాగంగా గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 రిపోర్ట్ని విడుదల చేశారు. ఈ రిపోర్టు మైండ్ హెల్త్ కోషంట్ ఆధారంగా, అంటే మన యొక్క మెదడు ఆరోగ్య కోషంట్ ఆధారంగా, అంటే మైండ్ హెల్త్ కోషంట్ అనే ఒక ఇండికేటర్, ఒక ప్రామాణికం ద్వారా దీన్ని తయారు చేశారు. మరి ఈ రిపోర్టు ప్రకారము ఈ రిపోర్టు 18 to 34 ఇయర్స్ అడల్ట్స్, 18 నుంచి 34 ఏళ్ళు ఉన్న యువకుల మానసిక ఆరోగ్యం ఎలా ఉందని సర్వే చేశారు. అలానే 55 అండ్ గ్రేటర్ దాన్ అబౌవ్, 55 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళపైన పరిశోధనలు చేశారు. సో ఫస్ట్ విషయానికి వస్తే ఇండియాలోనే కాదు అలానే వరల్డ్లో ఈ యొక్క వృద్ధులతో పోల్చుకుంటే, 55 ఏళ్ళు అంతకంటే పైబడిన వాళ్ళతో పోల్చుకుంటే యంగర్ అడల్ట్స్ 18 to 34 ఇయర్ అడల్ట్స్ ఎక్కువగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, మానసిక సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఉన్న యంగర్ అడల్ట్స్ 18 to 34 ఇయర్స్ ఉన్న వాళ్ళ మెంటల్ హెల్త్ కోషంట్ స్కోరు 33 ఉంది. అదే గ్లోబల్ స్కోర్ అయితే 66 ఉంది. సో మనము 60వ స్థానంలో నిలిచాము ప్రపంచంలో. 84 కంట్రీస్కి గాను, 84 దేశాలకు గాను 60వ స్థానంలో నిలిచాము. ఎవరి విషయంలో? యంగ్ అడల్ట్స్ విషయంలో. అదే 55 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనము ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానంలో నిలిచాము. వరల్డ్ వైడ్ 49th ప్లేస్లో నిలిచాము. సో ఇక్కడ ఏంటంటే అండి, మీరు సింపుల్గా తెలుసుకోవాల్సింది, ఇటువంటి రిపోర్ట్స్ బేసికల్లీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విడుదల చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అంటే ఏదైనా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తాయి. ఇవి జనరల్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఈ పేపర్లలో జనరల్గా వస్తూనే ఉంటాయి. ఆ సంస్థ అధ్యయనం చేసింది, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకురావడానికి హెల్ప్ అవుతాయి, ప్రజలలో ఒక అవగాహన తీసుకురావడానికి. ఎగ్జామ్లలో ఈ సేపియన్ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన సంస్థ, రేపు పొద్దున ఫ్రాన్స్కి చెందిన ఇంకొక స్వచ్ఛంద సంస్థ రిపోర్ట్ అంటది, ఇండియాకి చెందిన ఇంకొక స్వచ్ఛంద సంస్థ. ఎగ్జామ్లో ఎలాంటివి అడుగుతున్నాడో మీకు తెలియాలి అంటే మీరు క్వశ్చన్ పేపర్లు చూడాలా. రిపోర్ట్లు ఇండిసెస్లు అంటే రోజుకు 10-20 వస్తూ ఉంటాయి, రోజుకు ఒకటి తయారు చేస్తూ ఉంటాడు రిపోర్టు. ఎలాంటివి ఎగ్జామ్లో అడుగుతాడో తెలియాలంటే మీరు క్వశ్చన్ పేపర్లు చూడాలండి తప్పకుండా. అయితే మనం ఎగ్జామ్కి మనం చెప్పాలి కాబట్టి, మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి మనం చెప్పాలా. కానీ నువ్వు ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఎట్లా లింకప్ చేసుకోవాలా? మైండ్ హెల్త్ అంటేనే నువ్వు నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటే నువ్వు లింకప్ చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఇండియాలో మెంటల్ హెల్త్ సూసైడ్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. మానసిక ఆరోగ్య సమస్యలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఈ మానసిక ఆరోగ్య సమస్యలు, ఈ మెంటల్ హెల్త్ సూసైడ్స్ని కంట్రోల్ చేయడం కోసం. ఎవరి ఆధ్వర్యంలో? సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో 12 మెంబర్ ప్యానెల్, 12 మంది సభ్యుల ప్యానెల్ని నియమించింది. అది ఎగ్జామ్లో అట్లాంటివి అడుగుతాడండి, అట్లా లింకప్ చేసుకోవాలా. ఈ గ్లోబల్ మైండ్ హెల్త్ నివేదిక ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, బట్ మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి చెప్పాలా. సో యాజ్ ఏ ఫ్యాకల్టీగా నాది ఒకటే బాధ్యత అండి, అవేర్నెస్ తీసుకురావాలా. మనం క్లాస్ చెప్తూ మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పగలగాల. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ని అజ్మీర్లో లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం లాంచ్ చేయబోతుందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు నేషన్ వైడ్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ని రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించారు. మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు హెచ్పివి వ్యాక్సిన్ అంటే 14 ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్, 14 ఏళ్ల బాలికలకు మరి ఆ వ్యాక్సిన్ని ఉచితంగా ఇస్తారు, ఫ్రీగా. మరి ఈ వ్యాక్సిన్ పేరేంటి? గార్డాసిల్ 4. ఇక్కడ గార్డాసిల్ 4 అంటే ఇది క్వాడ్రీవాలెంట్ వ్యాక్సిన్ అంటే ఈ వ్యాక్సిన్ని వేసుకోవడం ద్వారా 4 రకాల హెచ్పివి వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ 4 types ఆఫ్ హెచ్పివి వైరసెస్. అవి ఏవి? హెచ్పివి 16, 18, 6, 11. హెచ్పివి వైరస్ టైప్ 16, 18, 6, 11.
ఈ 4 టైప్స్ ఆఫ్ వైరస్ నుంచి రక్షణ ఇస్తుంది, అందుకే క్వాడ్రివాలెంట్ అంటారు. మరి గార్డాసిల్ని 14 ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్కి సింగిల్ డోస్, 1 డోస్ మాత్రమే ఇస్తారు. అదే 15 ఇయర్స్ గర్ల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న గర్ల్స్కి అయితే 3 డోసులో ఇస్తారు, 3 డోసుల్లో. సో గుర్తుపెట్టుకోండి, గార్డాసిల్ 4 ఎక్కడ లాంచ్ చేశారంటే మనకి అజ్మీర్, రాజస్థాన్. మనకి ఇంజెక్షన్స్, ఇటువంటివి వ్యాక్సిన్స్, డ్రగ్స్ వార్తలు ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలండి. ఉదాహరణకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి, టైప్ 2 మధుమేహానికి సంబంధించి ఒక జనరిక్ డ్రగ్, ఒక జనరిక్ మందుని తయారు చేస్తూ ఉంది. దాన్ని మార్చ్ 2026లో లాంచ్ చేయబోతా ఉంది. దాని పేరు సెమాగ్లూటైడ్ అనే ఒక ఇంజెక్షన్ని లాంచ్ చేయబోతా ఉంది. అది యాక్చువల్లీ డానిష్ అంటే ఏంటి, నెదర్లాండ్స్ కంపెనీ తయారు చేసిన ఇంజెక్షన్ అది. కానీ జనరిక్ డ్రగ్ని మనం తయారు చేస్తూ ఉన్నాం. జనరిక్ డ్రగ్ అంటే తక్కువ ఖర్చుతో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి, దాని పేరేంటి, సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటీస్ డ్రగ్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, హైదరాబాద్ చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ లాంచ్ చేయబోతోంది మార్చిలో ఒబెడా అనే బ్రాండ్తో. ఒబెడా అనే బ్రాండ్తో దీన్ని లాంచ్ చేయబోతుంది. సో ఇట్లా లింకప్ చేసుకోవాలండి, హెల్త్ ఇష్యూస్, వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నప్పుడు. ఇలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే పేపర్ కూడా ఒకసారి అట్లా చూసినప్పుడు తెలుస్తాయి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గజబ్ లిల్ హక్. పాకిస్తాను ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అనే ఒక ఆపరేషన్ని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్కి వ్యతిరేకంగా చేపట్టింది. మనం చూస్తూనే ఉన్నాం, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి గత కొంతకాలంగా బార్డర్ డిస్ప్యూట్, సరిహద్దు వివాదము. మరి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ ఆర్గనైజేషన్ పైన అటాకులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ టార్గెట్ లాంచ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా లాంచ్ చేసిన ఆపరేషన్. మరి ఇక్కడ గజబ్ లిల్ హక్ అంటే ఇది ఒక అరబిక్ ఫ్రేజ్ అండి, అరబిక్ పదము. చెప్పాలంటే వ్రాత్ ఫర్ జస్టిస్, తెలుగులో చెప్పాలి అంటే ఒక దుష్ట శక్తి పైన మేము చేస్తూ ఉన్న ఒక మంచి పని అంటారు అరబిక్లో చెప్పాలంటే, రాత్ ఫర్ జస్టిస్. సో మరి ఇక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న బార్డర్ లైన్ ఏంటి, డ్యూరండ్ లైన్. మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ టైము. ఈ డ్యూరండ్ లైన్ సుమారుగా 2600 కిలోమీటర్స్ ఉంటుంది, 2600 కిలోమీటర్లు. మరి ఇక్కడ ఎప్పుడు దీన్ని డ్యూరండ్ లైన్ని గీశారు అంటే 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ రూలర్తో కలిసి ఈ డ్యూరండ్ లైన్ని క్రియేట్ చేయడం జరిగింది. 1893లో బ్రిటిష్ ఆఫీసర్ అయిన సర్ హెన్రీ మార్టిమర్ డ్యూరండ్ మరియు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ రూలర్ కింగ్ ఎమిర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ గారితో కలిసి ఈ డ్యూరండ్ లైన్ని క్రియేట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 2600 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ సుమారుగా 1893లో క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం. మరి జాతీయ సైన్స్ దినోత్సవం అంటేనే గుర్తురావాల్సింది మనకి సర్ సివి రామన్ గారు. ఈయన భౌతిక శాస్త్రవేత్త. మరి ఎవ్రీ ఇయర్ మనము ఇండియాలో నేషనల్ సైన్స్ డేగా 28 ఫిబ్రవరిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే 28 ఫిబ్రవరి 1928లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. మనం చదువుతాం కదండి, 10th క్లాస్లోనే చదువుతాం అనుకుంటా, ఐ థింక్ 10thలో వస్తుంది కదా రామన్ ఎఫెక్ట్. సో 28 ఫిబ్రవరి 1928లో రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. ఈయన నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న గ్రహీత, రైట్, మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఎందుకు ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఈ యొక్క సిటిజన్స్, పౌరులలో సాంకేతిక ఆలోచనలను, నూతనాత్మకత ఆవిష్కరణలను, అవగాహనను, ఎస్ఎన్టీ పట్ల అవగాహనను, సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన తీసుకురావడం కోసం, యూత్లో సైంటిఫిక్ టెంపరు, ఇన్నోవేషను, అవేర్నెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల తీసుకురావడం కోసము. సో మీరు చూస్తే 28 ఫిబ్రవరి 1928లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. మరి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? రామన్ ఎఫెక్ట్ అంటే జస్ట్ ఒక లైట్ బీమ్ అనేది ఒక మెటీరియల్ గుండా వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిజం గుండా వెళ్ళినప్పుడు లైట్ అనేది స్కాటర్ అవుతుంది. లైట్ అనేది ఇట్లా స్కాటరింగ్ అయ్యి తన వేవ్ లెంగ్త్ని చేంజ్ చేసుకుంటుంది. అదే రామన్ ఎఫెక్ట్. ఈయనకి 1930లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1986లో భారత ప్రభుత్వము
28 ఫిబ్రవరిని నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేసింది. ఇక సివి రామన్ గారు 1888లో తిరుచిరాపల్లి తమిళనాడులో జన్మించారు. 1970లో బెంగళూరు కర్ణాటకలో మరణించారు. ఈయనకి 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1954లో భారతరత్న వచ్చింది. 1957లో లెనిన్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. లెనిన్ పీస్ ప్రైజ్ ఇది అండి. ఇక మరొక ఇది రామన్ ఎఫెక్ట్ అండి ఇందాక చెప్పినట్టు ఇట్లా. ఇక మరొక ముఖ్యమైన దినోత్సవం వరల్డ్ ఎన్జిఓ డే. వరల్డ్ ఎన్జిఓ డే అంటే ఏంటి? అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్జిఓ డేగా ఫిబ్రవరి 27న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా ఎన్జిఓలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10 మిలియన్కి పైగా ఎన్జిఓలు ఉన్నాయి, ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాయి. మరి వాటి యొక్క గుర్తింపుకి, వాటి యొక్క సేవకు గుర్తింపుగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాము. మరి వరల్డ్ ఎన్జిఓ డేని 2009లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసినది ఎవరు అంటే లాత్వియా బ్రిటిష్ కంట్రీలకు చెందిన, లాత్వియా బ్రిటిష్ దేశానికి చెందిన ఒక ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్త మార్కిస్ లియోర్స్ స్కడ్మనిస్ ఆయన లాంచ్ చేశారు. థీమ్ వచ్చేసి 2026 థీమ్, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి రీస్టోరింగ్ డిగ్నిటీ త్రూ ఇన్క్లూజన్. రీస్టోరింగ్ డిగ్నిటీ త్రూ ఇన్క్లూజన్ అంటే ఏంటి? వాటిని కూడా మనము కలుపుకోపోవడం ద్వారా వాటి యొక్క డిగ్నిటీని కాపాడిన వాళ్ళం అవుతాము. బట్ థీమ్ ఇస్ డజంట్ మ్యాటర్ అండి. వరల్డ్ ఎన్జిఓ డే ఫిబ్రవరి 27 గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతిదీ థీమ్ గుర్తుపెట్టుకోవాలంటే అదే చెప్పా కదా, రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తామనే దానిపైనే ఉంటుంది. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కోల్ వెట్లాండ్స్ ఏ స్టేట్లో ఉన్నది? ఇటీవల కోల్ వెట్లాండ్స్లో 4 కొత్త పిగ్మీ మిడత జాతులని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏ స్టేట్లో ఉంది? అలానే భారతదేశంలో మొత్తం రామ్సార్ చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయి? టోటల్ రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఇందాకే మనం చెప్పామండి. భారత ప్రభుత్వము హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా లాంచ్ చేయబోతా ఉన్న వ్యాక్సిన్ ఏది అంటే గార్డాసిల్. ఇక అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక రిమైండర్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం అండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కరెంట్ అఫైర్స్కి సబ్జెక్ట్కి తేడా ఏంటి అంటే, సబ్జెక్ట్ అనేది దీనికి లిమిట్ ఉంటుంది, దీనికి హద్దు ఉంటుంది. ఒక బుక్కో ఏదైనా ఒక ఎన్సీఆర్టీ బుక్కో పర్ఫెక్ట్గా నువ్వు ఉన్నావనుకో మ్యాక్సిమం బిట్స్ మనం పెట్టగలుగుతాం. ఇంకా టఫ్ ఇస్తే కొద్దిగా కష్టం. కరెంట్ అఫైర్స్ అనేది ఓషియన్ అండి, సముద్రము. నువ్వు కొంతమంది అడిగారు ఏ సోర్సుల నుంచి మీరు తీసుకుంటున్నారు సార్ అంటే, ఇక్కడ నిజంగా సోర్సెస్ అనేవి మనకు ఎన్ని వనరులు అనేది ముఖ్యం కాదండి, మనం ఎన్ని రివిజన్లు చేస్తున్నాం అనేది ముఖ్యము. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి వనరులు ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, హిందూ పేపరు, సాక్షి పేపరు, వెలుగు పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నువ్వు చదవాలే కానీ ప్రతి పేపర్లో కూడా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది కరెంట్ అఫైర్స్. చెప్తున్నా కదా, కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఓషియన్. వాడు మనం ఎన్ని రివిజన్లు చేసినా ఆ రోజు వాడు చెప్పా కదా, రచ్చబండ పైన కూర్చొని పేపర్ చదివేవాడు ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను రోజు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందండి. నాకేం సబ్జెక్ట్ పైన అవగాహన లేదు, జస్ట్ నేను ఒక ప్రొఫెసర్ అనుకుందాము, డైలీ పేపర్ చదవడం అలవాటు. నేను ఎట్లా కరెంట్ అఫైర్స్ ఫ్రేమ్ చేస్తాను క్వశ్చన్ని? నేను ఏదో పేపర్ చూస్తున్నా, ఇటీవల మనం డిస్కస్ చేస్తున్నాం కదా, కెనడాలో టంబ్లర్ రిడ్జ్ అనే స్కూల్లో మాస్ షూటింగ్, కాల్పులు జరిగాయి, చంపేశారు, చాలామంది చనిపోయారు. మరి నేను అది చూశాను కాబట్టి నేను డైరెక్ట్గా టంబ్లర్ రిడ్జ్ కాల్పుల ఘటన ఏ దేశంలో జరిగింది అంటాను. మరి ఇలాంటి కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు కూడా తెలుసుకోవాలంటే కంపల్సరీ పేపర్ చూడాల్సిందేదే. మనం ఒక న్యూస్ పేపర్ని అంతా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఎవరైనా కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అట్లా. సో అందుకు చెప్పేది, వాడు ఎట్లా అడుగుతాడో చెప్పలేము. మనం చెప్పినట్టు ఇటీవల మేఘాలయాలో ఆ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ కావచ్చు, నైజీరియాలో గన్ను కూలినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్ గ్యాస్ విడుదలయ్యింది. ఎట్లా అడుగుతాడో చెప్పలేమండి. నేను పేపర్ అనేది ఒక 30 నిమిషాలు పైన హైలైట్స్ చూసుకుంటూ పోవాలి అంతే. హెడ్లైన్స్ చదివితే కూడా మనం ఈజీగా ఎగ్జామ్లో బిట్టు పెట్టచ్చు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీల్లో సహకారాన్ని పెంపొందించడానికి ఇండియా స్వీడన్ సంతకం. యాద్ వషెం హోలోకాస్ట్ స్మారక చిహ్నాన్ని సందర్శించిన మోడీ, ఇజ్రాయెల్. మణిపూర్ హింసపై జస్టిస్ చౌహాన్ కమిటీ. ఎన్సీఆర్టీ 8వ తరగతి బుక్ వివాదం. సో ఎంజాక్ గుర్తుపెట్టుకోండి. జస్టిస్ యశ్వంత్ వర్మపై దర్యాప్తు కమిటీ.
త్రిపురలో మొదటి రాష్ట్ర ఆవిష్కరణ మిషన్. తరంచు స్టీల్ వంతెన సిక్కిం. ప్రొటేరియల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్. ఐఎన్ఎస్ అంజదీప్. ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్. గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 రిపోర్టు. హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ అజ్మీర్లో ప్రారంభం. ఆపరేషన్ గజబ్-ఉల్ హక్ పాకిస్తాన్. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. వరల్డ్ ఎన్జిఓ డే ఫిబ్రవరి 27th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.